బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పుల్లంపేట మండలంలో మామిడికాయల లారీ బోల్తా పడింది. అయితే అక్కడికక్కడ 7గురు ఈ ఘటనలో మరణించినట్టు తెలుస్తోంది. పలువురికి తీవ్రంగా గాయాలై అయితే ఆసుపత్రి తరలించినట్టు తెలుస్తోంది. లారీ కింద మరింత మంది కూలీలు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఈ మరణాల సంఖ్య పెరగొచ్చు అనేటువంటి ఒక సమాచారం అయితే తెలుస్తోంది. సో ప్రస్తుతానికి లారీలో మొత్తం 18 మంది కూలీలు ఉంటే ఇప్పటికే 7గురు మరణించారు. అంటే ఇంకా 11 మంది కూలీలు ఇంకా లారీలో మామిడికాయల కిందే ఉండిపోయినట్టుగా అక్కడి అధికారులు కూడా కొంత వెంటనే అక్కడ తొలగింపు కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. సో జేసీబీ సాయంతో లారీని అయితే ఎందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన అదొక మామిడికాయల లారీ. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లారీలో 18 మంది కార్మికులు ఉన్నారు, కూలీలు ఉన్నారు. అంతా మామిడి తోటలో నుంచి మామిడికాయలను తెంపుకొని తిరుగు ప్రయాణమయ్యారు. సో ఆ లారీ ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో ఆ లారీలో ఉన్నటువంటి 7గురు కూడా దుర్మరణం పాలయ్యారు. 11 మంది ఇంకా ఆ లారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వారి పరిస్థితి ఎలా ఉందో చూడాలి. ప్రస్తుతానికైతే అక్కడ గాయాల పాలైపోయిన వారందరూ కూడా వెంటనే చికిత్స అందించడం కోసం ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు. సో అది బహుశా రాత్రి సమయంలో జరిగింది ఈ ఘటన. సో రాత్రి సమయంలో కొంత కళ్ళు మూసి తెరిచేలోగా చాలా వేగంగా ఆ లారీ ప్రయాణిస్తూ ఉంటుంది. బహుశా కళ్ళు మూసి తెరిచేలోగా ఇటువంటి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. సో అది వేగమే కానివ్వండి, రకరకాల కారణాలు కూడా ఉన్నాయి. అక్కడ రోడ్డు కొన్ని సందర్భాల్లో అనుకున్న స్థాయిలో రోడ్డు కరెక్ట్గా లేకపోవడం అన్నీ కూడా కారణాలుగా ఉంటున్నాయి. సో అక్కడ ఆ క్షతగాత్రులను తరలించి ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నంలో ఆ విజువల్స్ మనం చూస్తుంటే చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే డెఫినెట్గా వారంతా కూడా కూలి పని చేసుకున్న వారు కుటుంబంతో సహా జనరల్గా ఈ మామిడికాయల కోతకు వచ్చేవారంతా కూడా వాళ్ళ కుటుంబంతో సహా వస్తూ ఉంటారు. తర్వాత ఒక తోట కాయలన్నీ తీసుకొని వెళ్ళి మరొక 2-3 రోజుల పాటుగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆ మరో తోటకు వెళ్తూ ఉంటారు. సో అటువంటి క్రమంలోనే ఆ కుటుంబంతో సహా వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి చూడండి, తనకు గాయాలయ్యాయి, తన చేతిలో ఒక పాప కూడా ఉంది. ఆ పాప కూడా ఇక్కడ చూడండి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో ఇలా అక్కడ సిచ్యువేషన్ నెలకొంది. ఒకసారి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్ దగ్గరికి వెళ్తాను. ఎస్ కిషోర్, సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఈ మామిడికాయల లోడ్ ఎక్కడి నుంచి ఎటువైపుగా వెళ్తోంది? ఈ ఘటన గల కారణం ఏంటి? మనోజ్, అన్నమయ్య జిల్లా రెడ్డివారిపల్లెలో ఉన్నటువంటి చెరువు కట్ట వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ గాయపడ్డ వారిని అంతా కూడా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వీళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కూలీలు, బడుగు జీవులు అని చెప్పాలి. ఒక రకంగా మామిడికాయలు కోయడం కోసం ఊరుగాని ఊరొచ్చి వర్గంగా మృత్యువాత పడడం కూడా అక్కడ ప్రాంతవాసులు కూడా తీవ్రమైనటువంటి వేదన గురి చేసిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. రైల్వే కోడూరు మండలం చెట్టుగుంట ఎస్టీ కాలనీకి చెందినటువంటి దాదాపు 15 మందికి పైగా వీళ్ళంతా కూడా ఇక్కడ రాజంపేట సమీపంలో ఉంటుంది, ఇసుకపల్లి సమీపంలో ఉంటుంది మదన గోపాలపురం ఆ ప్రాంతంలో మామిడికాయలు కోసారు. ఆ మామిడికాయలు కోసిన అనంతరం కూడా అవి తెంపి వాటన్నిటిని కూడా లారీలో లోడ్ చేసి ఆ తర్వాత తిరుగు ప్రయాణం ఏదైతే రైల్వే కోడూరులో ఉన్నటువంటి మామిడికాయల మార్కెట్ తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎదురుగా వస్తున్నటువంటి కారును తప్పించబోయే క్రమంలో ఒక్కసారిగా అదుపు తప్పి ఈ లారీ బోల్తా కొట్టింది. అయితే టాపుపై కూలీలంతా కూడా కూర్చున్న పరిస్థితి. ఒక్కసారిగా ఏదైతే బోల్తా కొట్టడంతో వాళ్ళంతా కింద పడడం జరిగింది. కొందరు ఎగిరి పడటంతో కూడా గాయాలతో బయటపడ్డారు. అయితే పూర్తి స్థాయిలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి కూలీలు లారీ కింద పడడంతో ఒక రకంగా దాదాపు 9 మంది మృత్యువాత పడింది. వీళ్ళంతా కూడా అంటే ఒక రకంగా హృదయ విదారకమైనటువంటి ఘటననే చెప్పాలి. ఏదైతే రాత్రి జరిగినటువంటి ఘటన అటు ఆ కుటుంబాల్లో కూడా తీవ్రమైనటువంటి శోక సముద్రంలో పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే వీళ్ళంతా కూడా కూలీలు, అంటే రోజువారీ పనులు చేసుకుంటే కానీ వారికి కడుపుకు నింపుకోలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి నేపథ్యంలో కూడా తరచుగా మామిడికాయలు కోసేందుకు కూడా ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు కూడా ఏదైతే చెట్టుగుంట చెందినటువంటి ఎస్టీ కాలనీకి చెందిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ క్రమంలోనే నిన్న కూడా ఏదైతే 15 మంది అక్కడికి కూలీలు వెళ్ళడం జరిగింది. లారీ లోడ్ చేసుకున్నాక తిరిగి ప్రయాణంలో అంటే రాత్రి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరగడం కూడా అటు ఆ ప్రాంతవాసులను కూడా తీవ్రమైనటువంటి కలిసివేత గురి చేస్తుంది. అయితే ప్రమాదానికి గల కారణాలపైన కూడా అటు ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. పెద్ద ఎత్తున మృతుల సంఖ్య ఉండడంతో కూడా అటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఎవరైతే 11 మంది గాయపడ్డారో వారిని కూడా అక్కడ ఉన్నటువంటి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఏ సౌకర్యాలు కావాలో అన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏదైతే ప్రమాదానికి గల కారణాలపైన కూడా ఇప్పటికే అటు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆరా తీసి ఆ తర్వాత ఇందుకు ప్రమాదానికి జరిగినటువంటి నేపథ్యంలో కూడా ప్రమాద ఘటనని కూడా మరి కాసేపట్లో జిల్లా ఎస్పీ కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి మనోజ్.
రైట్, అక్కడ 18 మంది వెరుతూ ఉన్నారు, దాంట్లో 7 మరణించినట్టుగా చెప్తున్న నేపథ్యంలో మిగిలినటువంటి ఆ 11 మంది ఆచూకీ ఏం చెప్తున్నారు, దాంట్లో ఎంతమంది గాయాల పాలయ్యారు, ఎవరెవరు ఉన్నారు? వీళ్ళంతా కూడా రైల్వే కోడూరు మండలం చెట్టుగుంట ప్రాంతానికి చెందిన వారే. అయితే వీళ్ళు తిరుపతి జిల్లా వెంకటగిరి మండలానికి చెందిన యానదులు. అయితే ఇక్కడ వలస వచ్చారు. అయితే ఏదైతే జీవనోపాధి నిమిత్తం ఇక్కడికి వలస వచ్చారు. సాధారణంగా మామిడికాయలు కోసేటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా కొందరు అక్కడక్కడ ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు కూడా రైల్వే కోర్టుకు వచ్చి అక్కడ కాలనీలో నివాసం ఉంటారు. అయితే వీరు కూడా యానాదులు వీరంతా కూడా తెల్లారుజామున మామిడి తోటకు వద్దకు చేరుకొని వాళ్ళు పనులు ప్రారంభిస్తారు. ఏదైతే మామిడికాయలు కోసి ఆ తర్వాత దాన్ని లోడ్ చేస్తారు. ఆ క్రమంలోనే వీళ్ళంతా కూడా ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి. అయితే వీరందరినీ కూడా అంటే ఏదైతే యానాది కులానికి చెందినటువంటి వీళ్ళంతా కూడా ఒకే ప్రాంతానికి చెందినవాడు. అయితే తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వీళ్ళు ఇక్కడికి వలస రావడం జరిగింది. వలస కూలీలనే చెప్పాలి. అయితే వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా మృత్యువాత పడడంతో అటు శోక సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది మనకు. రైట్ కిషోర్, సో అన్నమయ్య జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లాలో ఒక్కసారిగా అక్కడ మామిడికాయల లోడ్తో వెళ్తున్నటువంటి ఒక లారీ బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదంలో 7 మరణించారు. పుల్లంపేట మండలం దగ్గర మామిడికాయల లారీ బోల్తా కొట్టింది. ఆ సమయంలో 18 మంది కూలీలు ఆ లారీలో ఉన్నారు. 7 మరణించగా 11 మంది చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. వారంతా కూడా చాలా దగ్గరి వారు, ఒకే గ్రామానికి సంబంధించిన వారికి తెలుస్తోంది. సో ప్రస్తుతానికి జేసీబీ సహాయంతో లారీని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఇది రాత్రి సమయంలో జరిగింది కాబట్టి అతివేగము కొంత ఆ సమయంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణాలు డెఫినెట్గా కొంత ప్రమాదకరమే. కళ్ళు మూసి, ఎందుకంటే నిద్ర వస్తూ ఉంటుంది, కళ్ళు మూసి తెరిచేలోగా ఈ ప్రమాదం జరిగి ఈ ప్రమాదంలో చాలా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. మీరు చూస్తున్న విజువల్స్లో అది రోడ్డు పక్కన అలా పడిపోయి ఉంది. సో లారీ పూర్తిగా బోల్తా కొట్టింది. ఆ సమయంలో హెవీ లోడ్తో వెళ్తోంది ఆ మామిడికాయల లారీ. సో దాని కింద 11 మంది పలు గాయాలతో అక్కడి నుంచి వారంతా కూడా బయటపడ్డారు. ఆ గాయాల పొందిన వారందరినీ కూడా ఆసుపత్రి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. సో 18 మందితో వెళ్తున్నటువంటి లారీలో ఇప్పటికే 7 మరణించినట్టుగా అటు అధికారులు ధృవీకరించారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.